నమస్కారం. నా పేరు డాక్టర్ రోహిత్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, కన్సల్టెంట్ అట్ ఆర్ఆర్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఫిట్స్ అంటే సీజర్స్. సో సీజర్స్ అనేవి సాధారణంగా ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సాధారణంగా వచ్చేసి చిన్నపిల్లల వయసులో కానీ, మిడ్-20s కానీ, లేదంటే లేట్ ఏజెస్లో కానీ చూస్తూ ఉంటాం అనమాట. దీనికి రకరకాల కారణాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో ఏదైనా లీషన్ అంటే ఏదైనా చిన్నగా డ్యామేజ్ అయినా కానీ, లేదంటే జెనెటిక్ కండిషన్స్ ద్వారా కానీ, లేదంటే బ్లడ్ క్లాట్స్ ద్వారా కానీ, ట్యూమర్స్ కానీ, రకరకాల కండిషన్స్ ద్వారా కూడా మనం ఫిట్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైనా కానీ చిన్నపిల్లల్లో కానీ ఏ వయసులో కానీ ఫిట్స్ అనేది వచ్చినప్పుడు అది ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేది కాదు, డెఫినెట్ గా న్యూరాలజిస్ట్ మీట్ అవ్వాల్సి వస్తుంది. సో ఈరోజు మనం దీని సిమ్టమ్స్, దాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత డాక్టర్ దగ్గర ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా అవాయిడ్ చేయాలో నేను చెప్తాను. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సడన్ గా అకస్మాత్తుగా మనిషి అనేది సడన్ గా కింద పడిపోయి చేతులు కాళ్ళు గట్టిగా అదరడం కానీ, నోట్లో నుంచి నురుగు రావడం కానీ, నాలుగు కొరుకోవడం కానీ, తర్వాత కళ్ళు తెల్లేయడం కానీ, ఇలాంటి సూచనలు మనకు ఫిట్స్ ద్వారా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఇలాంటి ఫిట్స్ మనం నిద్రలో చూస్తూ ఉంటాం. తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ లో కూడా ఇది అఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఫీవర్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, నిద్ర తక్కువ పోతున్నా కానీ, ఇలాంటి విషయాల్లో కూడా మనం ఫిట్స్ చూడడం జరుగుతుంది కొన్ని సంఘటనల్లో. తర్వాత ఇవి వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలి? ఇంట్లో ఇమ్మీడియట్ గా ఫిట్స్ వచ్చినప్పుడు మేక్ ష్యూర్ యూ టేక్ హిమ్ టు ఏ వెరీ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ ప్లేస్. అంటే చుట్టుపక్కల కానీ ఎనీ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఉండేవి అవన్నీ తీసి పక్కన పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరైనా ఫిట్స్ వచ్చినప్పుడు ఈ టేబుల్ నుంచి దూరంగా తీసుకొని ఒక ఓపెన్ ప్లేస్ లో పడుకోబెట్టి, సో కీపింగ్ ఇన్ లెఫ్ట్ లాటరల్ పొజిషన్, ఒక సైడ్ వేస్ పడుకోబెట్టడం ద్వారా ఎయిర్ ఫ్లో అండ్ ఆక్సిజన్ అనేది బాగా జరుగుతుంది. సో వన్స్ ఫిట్స్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా అతన్ని అంబులెన్స్ పిలిపించి నియరెస్ట్ న్యూరో కేర్ కి షిఫ్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ టైం యూజువల్లీ ఫిట్స్ ద్వారా ఆక్సిజన్ సప్లై అనేది బ్రెయిన్ కి అందుబాటు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి టేకింగ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్ ఆల్వేస్. ఓకే, ఇంకోటి వచ్చేసి దీంట్లో అన్నిటికంటే మిత్స్ ఏముంటాయి ఫిట్స్ లో? ఫిట్స్ కి మిత్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇమ్మీడియట్ గా ఒక ఐరన్ వస్తువులు కానీ, కీస్ కానీ, లేదంటే ఇనుప కడ్డీలు కానీ ఇవన్నీ చేతిలో పెడుతుంటారు, దాని ద్వారా తగ్గుతుందనే ధీమాతో. దిస్ ఇస్ జస్ట్ ఎ మిత్. ఓకే, సో దీని ద్వారా ఫిట్స్ తగ్గడం అంటూ ఏం జరగదు. సో గివ్ హిమ్ సమ్ టైమ్. ఎప్పుడైనా ఫిట్స్ వచ్చినప్పుడు అబ్బాయిని పుట్ హిమ్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్, అవాయిడ్ హెడ్ ఇంజురీస్ and put him in a safe place, wait for the seizures to pass. Okay, so take him to the nearest hospital and treat him immediately. దీంట్లో MRI బ్రెయిన్ ఆర్ CT బ్రెయిన్ చేయడం అనేది అత్యంత అవసరం. ఎందుకంటే ఏమన్నా ట్రీటబుల్ కండిషన్స్ ఉంటే ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి. దెన్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటే EEG బ్రెయిన్ యాక్టివిటీ రికార్డ్ చేయడం కూడా చాలా ముఖ్యం. సో దీని ద్వారా అడిక్వేట్ గా పేషెంట్ సీజర్స్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో do not ignore the seizures, do not take any native medications or any toxins, considering that it will treat the seizures. Okay, so visit the nearest neurology setup for the seizure treatment. Thank you.